మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇప్పుడు జనరల్గా మిగతా ఛానల్స్ ఏమో కానీ నా ఛానల్కి రెగ్యులర్గా ఇప్పటివరకు ఒక 8 నుండి 10 లీగల్ నోటీసులు వచ్చి ఉంటాయి. కేటీఆర్తో పంచాయతీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనము వాళ్ళు మనల్ని టార్గెట్ చేసేడు కాబట్టి నేను ఒక్కదాన్ని సింగిల్గా ఎదుర్కొంటున్నా. మరి ఈ అమ్మాయికి లీగల్ నోటీసులు వచ్చినాయి అని చెప్పి కాంగ్రెస్ తరఫున మేము రిప్లై ఇస్తామని ఒక లీడరు, బీజేపీ నాట్ ఈవెన్ బీజేపీ తరఫున మేము రిప్లై ఇస్తామని చెప్పి ఒక లీడర్, సింగిల్ లీడర్ రాలే, నేను ఒక్కదాన్ని నేను ఫైట్ చేస్తున్నా. అంతేందుకు తోటి యూట్యూబ్ ఛానల్స్ కూడా రాలేదు సార్. ఇక్కడ మీకు ఇంతసేపు నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణము నాకు రోజు ఒక 20-30 ఛానల్ నా ఇంటర్వ్యూ కోసం అడుగుతాయి. నీ నిజాయితీ పట్ల నాకు 100% అవగాహన ఉంది. నువ్వు ఎవరు అమ్ముడు పోయే వ్యక్తివి కాదు. నీ ప్రొఫెషన్ లో భాగంగా నీ వృత్తి ధర్మం పాటిస్తావు తప్ప, ఎవడో ప్యాకేజ్ ఇస్తే ఇంకొకటి నీకు తిట్టాలనిపిస్తే నువ్వు తిడతావు తప్ప, ఇంకొకటి డబ్బులు ఇస్తే నువ్వు తిట్టే పెయిడ్ ఆర్టిస్ట్ కాదు. నీ నిజాయితీ చిన్న వయసులోనే నువ్వు పోరాడే తత్వం, ఒక ఫైటర్ ఉంది కాబట్టి నేను ఇస్తున్నా ఇంటర్వ్యూ. అట్లా మరి నిజాయితీ ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి కదా. అంటే మాకు డబ్బులు కొన్ని యూట్యూబ్ ఛానల్ ఎట్లయిపోయినాయి అంటే, మేము ప్యాకేజీలు మాట్లాడుకుంటాం, ఉన్నది లేనట్టు చెప్తాం, సోషల్ మొత్తం యూట్యూబ్ ఛానల్ మేమే అని చెప్పి మీలాగా నిజాయితీగా కట్లబడే కాలోజీ టీవీ శ్రీనివాస్ కానీ, మైపాల యాదవ్ కానీ, మీరు కానీ, మీకు మొన్నటిదాకా ఆఫీసులు కూడా లేవు, సరిగా కార్లు కూడా లేవు, మీరు ఎంత ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. మీ వల్ల లాభపడ్డోళ్ళు మీకేం లాభం చేయకపోయినా ఇంకా నష్టపరుస్తున్నారు. ఇప్పుడు ఒక మాట సాయం, అమ్మ మిమ్మల్ని వేధిస్తున్నారు, ఒక మహిళగా ఇంత రాత్రనక పగలనక డేర్ అండ్ డాషింగ్ మాకన్నా ఎక్కువ కొట్లాడుతున్నావు. నువ్వు ఎన్ని ప్రాణాలకు తెగించి కొట్లాడినావు, కేసులు ఉన్నాయి, స్టేషన్లో కేసులు ఉన్నాయి, ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నావు, ఎంతో ఇబ్బంది పడ్డావు, నీ ప్రాణానికి కూడా థ్రెట్ ఉంది. మరి కనీసం ఒక మాట సాయం కూడా చేయని రాజకీయ నాయకులు కానీ, సమాజం కానీ, ఇంత కృతజ్ఞత లేని సమాజం కోసం ఎంత ఒక్కోసారి నాకు మీలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. ఇప్పుడు మేమంటే సాగుకు తెగించి రెడీ అయిపోయినాం, మాకు ఈ బతికే బోనస్. మేము సమైక్యాంధ్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తోటి, నయీం గ్యాంగులతోటే కొట్లాడినాం, అలవాటు అయిపోయింది. మేము సావడానికి సిద్ధపడి కొట్లాడినాం. మాకు ఇప్పుడు కొత్తగా పోయేది ఏం లేదు. మాకు ఇప్పుడున్న ప్రాణం సామాజిక తెలంగాణ కోసం ఇవ్వడం కోసం డెడికేట్ అయినాం. మా కుటుంబాలు ఆగమైనాయి, మా పిల్లలు ఆగమైనారు, మా జీవితాలు ఆగమైనాయి. మీరు ఒక ప్రొఫెషన్లో ఉన్నోళ్ళు, మేమేమైతే కావాలని తెలంగాణ కోసం దిగినాం. మేము ఇది ముళ్ళబాట అని తెలుసు. చంద్రబాబు నాయుడుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, సమైక్యాంధ్ర కొడుకులతో కొట్లాడినాం, లగడపాటిని ఢిల్లీలో గల్లబట్టి కొట్టినాం, కేసులు పెట్టించుకున్నాం, అన్నీ అయినాయి. కేసీఆర్ని సపోర్ట్ చేసినాం, కేసీఆర్తో కొట్లాడినాం. మా కొట్లాట అనేది, మా తండ్లాట సామాజిక తెలంగాణ వచ్చి స్వేచ్ఛ స్వాతంత్రంతో కూడిన తెలంగాణ వచ్చేదాకా ఇది ఉంటుంది. కానీ మీరు జర్నలిజంలో ఉండి, ఒక బతుకు తెరువు, ఒక వృత్తిలో ఉండి పరిమితికి మించి కొట్లాడినప్పుడు తోటి జర్నలిస్ట్ సంఘాలు కానీ, తోటి ఛానల్స్ కానీ ఎట్లయిపోయిందంటే ఇది తోడేలాగా ఒక దొరికినట్టు చేస్తున్నారు. కానీ మిగతా యూట్యూబ్ ఛానళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నిజాయితీగా అమ్ముడు పోకుండా కొట్లాడే ఛానళ్ళు ఒక యూనిటీగా లేకపోతే విడగొట్టి పడగొట్టి ఓడగొడతారు. ఇవాళ యథార్థవాది లోక విరోధి. ఇలా సమాజానికి ఎవరు ఫస్ట్ శత్రువులు అంటే నీలాగా నాలాగా నిజం మాట్లాడేటోళ్ళు. నువ్వు నిజం మాట్లాడకపోతే బతకలేవు, నేను నిజం మాట్లాడకపోతే బతకలేవు. అది మన బలహీనత. మనకి 100 కోట్లు ఎవడని ఇచ్చినా కూడా వాడు తప్పు చేస్తే అరే నీ 100 కోట్లు వద్దు, నీ బొందొద్దని వాడి బొందమే తెచ్చుకుంటున్నాం. మనం ఒక దగ్గర మనకున్నది డిఎన్ఏలోనే ఆ ఫైటింగ్ నేచర్ ఉంది. నేను ఏమంటున్నా అంటే, ఇప్పటికైనా పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, జర్నలిజం అంతా బ్రోకరిజం అయిపోయింది. నిజమైన జర్నలిస్టులు దొరికే పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో ఫేక్ మీడియాలు వస్తున్న క్రమంలో నిజాయితీగా కొట్లాడేటోళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ కాదు, సమాజానికి అవసరం. కాబట్టి నేను ఓకే టీవీ శ్రావ్య నిజాయితీగా చేస్తున్న పోరాటానికి మీరు సపోర్ట్ చేయండి. ఆమెకి మీరేం పైసలు ఇవ్వకర్లే, ఆమెకేం ఆర్థికంగా సపోర్ట్ చేయక్కర్లే. మోరల్ సపోర్ట్ అన్నా కనీసం ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నప్పుడు ఎందుకు పౌర సమాజంలో ఉన్న పెద్దలు ఎందుకు సపోర్ట్ చేయరు? ఇవాళ ఇన్ని ఛానళ్లలో ఏ అమ్మాయి కూడా కొట్లాడినంతగా కొట్లాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులారా, ఒక చెల్లిగా నేను చెప్తున్నా, ఆ అమ్మాయి చేసే పోరాటంలో నిజాయితీ ఉంది, తెగింపు ఉంది, ధైర్యం ఉంది. ఇంకా కొంచెం మీరు నాలెడ్జ్ అప్డేట్ చేసుకోండి, ఇంకా పరిణితితో కూడిన వీడియోలు చేయాలని నేను కోరుతున్నాను. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. సో ఫైనల్ గా ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? లాస్ట్ టచ్ అప్, జస్ట్ ఒక సింగిల్ లైన్ ఆన్సర్. ఇప్పుడు ఎద్దుని రైతు ఏం చేస్తాడు? మేము వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం, సరే నేనంటే వ్యవసాయం చేయలే, మా ఫాదర్స్ ఉన్నారు, ముళ్ళుకర్ర పెట్టి కూర్చుతారు. మేము కేసీఆర్నేమో కత్తి తీసి కట్ చేసినాం. ఎందుకంటే మేము 2001 నుంచి ముళ్ళుకర్రతో కూర్చుకుంటూ వచ్చి తెలంగాణను సాధించుకున్నాం. 2014లో సపోర్ట్ చేసుకుంటూ వచ్చి 2024కి కేసీఆర్ అనేటోడు తెలంగాణ సమాజానికి అవసరం లేదు. ఆయన చేయాల్సినంత చేసిండు, అనుభవించాల్సినంత అనుభవించిండు. సామాజిక తెలంగాణ అనేది సెకండ్ ఫేజ్ మూవ్మెంట్కి కొత్త ఆల్టర్నేటివ్ పార్టీ అనుకున్నాము. సమయం సరిపోలే, మాకు రిసోర్సెస్ సరిపోలే, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ మేము ఏం చెప్తున్నాం అంటే, రిక్వెస్ట్ చేస్తున్నాము, ముళ్ళు కర్ర పెట్టి కూర్చే బాధ్యత మాకు ఇచ్చింది.
ఎద్దు తప్పుదేవో పడుతున్నప్పుడు ముళ్ళు కర్ర పెట్టి కూర్చే బాధ్యత చెప్తున్నాం. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ముళ్ళు కర్ర పెట్టి కూర్చోవడం జరుగుతుంది. ఆ జాగ్రత్తతోటి మీరు పరిపాలన చేయండి, లేకపోతే మీ కష్టాలు తప్పవు. మా బాధ్యత ఇప్పుడు, మేము తెలంగాణ వాదులం, మేము సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తున్నాం. ఎవడు ఏదైనా అనుకోండి, తిన్నోడు బలిసినోడు ఇంకా తింటా అంటే పేదోడి గురించి ఆలోచిస్తాం, బలహీనుల గురించి ఆలోచిస్తాం. కాబట్టి మా నినాదం ఒక్కటే, ఇలా కాంగ్రెస్ పార్టీ 5 నెలల్లో కొన్ని మంచి పనులు చేసింది, హ్యాట్స్ ఆఫ్. కానీ తెలంగాణ దిక్సూచి మిస్ అయిపోయింది. తెలంగాణ దిశ నుంచి పక్కకి వెళ్ళిపోయింది. తెలంగాణ సోయి అస్మిత నుంచి పక్కకి వెళ్ళిపోయింది. తెలంగాణ అంటే టీఎస్ తీసి టీజీ పెట్టడము, ఒక పాటకి గౌరవం ఇవ్వడం, అందశ్రీ గారి పాటకి గౌరవం ఇవ్వడం, హ్యాట్స్ ఆఫ్. బట్ మెజారిటీ విద్య, వైద్యం, ఉపాధి తెలంగాణ కోరుకుంది. విద్య, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఇంతవరకు. ఎడ్యుకేషన్కి ప్రయారిటీ లేదా? విద్య మీద ఇంతవరకు ఎన్ని రివ్యూలు జరిగినాయి? ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏంది, హై స్కూల్ ఎడ్యుకేషన్ ఏంది, యూనివర్సిటీల ఎడ్యుకేషన్ ఏంది? ఈ 5 నెలల కాలంలో విద్య మీద మాకు 1% కూడా సాటిస్ఫాక్షన్ లేదు కాంగ్రెస్ పట్ల. వైద్యం పట్ల, వైద్యము ఆరోగ్యం విషయంలో కేసీఆర్ విధ్వంసం చేసిండు. మరి పేద ప్రజలకి ఇలా మీరు ఆరోగ్యశ్రీ అంటున్నారు, 10 లక్షలు అంటున్నారు, కానీ ప్రాక్టికల్ గా మీ దగ్గర డబ్బులు లేవు కదా. ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీని పట్టించుకోవట్లేదు. మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఇస్తారు, మరి ఖాళీ కుండలతో మీరు ఎట్లా ఇస్తారు 10 లక్షల రూపాయలు? ఇప్పుడు మీరు చేయగలిగేదన్నా నిబద్ధతతో చేయాలి. సామాజిక తెలంగాణ విషయంలో అన్ని కులాల గణన ఎందుకు చేయరు? ఓన్లీ బీసీలకు చేసి బిచ్చగాల? బీసీలు ఏమన్నా మీ ఎవరెంతో వాళ్ళకంతా, మీరెంతో మీకంతా. మీరు 1% ఉంటే 1% తీసుకోండి. మీరు 1% ఉండి 50% తీసుకుంటా అంటే కుదరదు. 50% ఉన్నోడికేమో 2% కూడా ఇయ్యరు, 2% ఉన్నోడు 0.4% ఇస్తారు. కాబట్టి సామాజిక తెలంగాణ ఎజెండాగా తెలంగాణ వాదులను గెలిపించమంటున్నాము, బీసీలను గెలిపించమంటున్నాం. మేము స్పష్టంగా చెప్తున్నాం, పార్టీలకు అతీతంగా తెలంగాణ వాదానికి ఫస్ట్ ప్రయారిటీ. వాడు ఏ కులమైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, బీఆర్ఎస్ పార్టీలో నిజాయితీ గల తెలంగాణవాది ఉంటే గెలిపియండి, కాంగ్రెస్ పార్టీలో నిజమైన తెలంగాణవాది ఉంటే గెలిపియండి, బీజేపీ పార్టీలో ఉంటే గెలిపియండి. ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ వాదం. సెకండ్ ప్రయారిటీ బీసీలలో సమాజానికి పనికొచ్చేటోళ్ళు, ల్యాండ్ గ్రాబర్స్, కబ్జాదారులు కాకుండా. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలే వాళ్ళ సీట్లు వాళ్ళకి వచ్చినాయి, మా దగ్గరకు అన్యాయం జరిగింది. మేము ఒక రెడ్డి ధర కోసమో, వెలమ ధర కోసమో, కమ్మ ధర కోసమో పనిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు తినాల్సిన దానికన్నా ఎక్కువ తిని ఒబెసిటీతో ఉన్నారు. వాళ్ళు తిరిగి ఇచ్చేయాల్సిన సమయం, మహేష్ బాబు సినిమాలో చెప్పినట్టు తిరిగి ఇచ్చేయాలి, వాళ్ళు త్యాగాలు చేయాలి. కాబట్టి సామాజిక తెలంగాణ కోసం పనిచేసే నిజమైన నికార్సైన తెలంగాణ వాదులని పార్లమెంట్కి పంపించాల్సిందే. ఆ దిశలో మాకు పార్టీలు ఇంపార్టెంట్ కాదు, ఎజెండాలు ఇంపార్టెంట్ కాదు. తెలంగాణ సెంట్రిక్ గా మేము పార్లమెంట్ ఎలక్షన్ లో పనిచేస్తాం. చాలా చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అంటే చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు రుణమాఫీ గురించి, అండ్ ప్రశ్నించే గొంతులారా దీని గురించి మాట్లాడండి అని చెప్పి కౌంటర్ చేసిన వాళ్ళకి ఈ ఒక ఫుల్ ఇంటర్వ్యూ మీకు ఒక చెంప పెట్టు అని అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా ఎప్పుడు కూడా ప్రశ్నించడం అనేది ఏ ప్రభుత్వమైనా జరుగుతుంది అని మరొకసారి తెలంగాణ విఠల్ గారు చెప్తున్నారు, అది ప్రూవ్ కూడా చేస్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.